ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చాలా కాలం తరువాత మళ్ళా మీతో సంభాషించడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ వర్తమానాలు చెప్పడానికి మరి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబ సభ్యులకి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు వాళ్ళని సమృద్ధిగా దీవించునుగాక. అభిషిక్తుని స్వరం అనేటువంటి టాపిక్ మీద గత సంవత్సరాల్లో వర్తమానాలు మరి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కూడా అభిషిక్తుని స్వరము అనేటువంటి ఆ పేరు మీదనే వర్తమానాలు తిరిగి మరలా ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. కనుక అభిషిక్తుని స్వరము చూడటానికి ప్రభు పేరిట మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రతిరోజు ఈ వర్తమానాలు చూస్తూ మా కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి పరమగీతము 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో ఎన్గేది అనేటువంటి మాట కనబడతా ఉంది. మనం ధ్యానం చేసే మూలవాక్యం ఎన్గేది. ప్రార్థన చేద్దాం. దయామయుడైన తండ్రి, మా గొప్ప రక్షకుడా, ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. ఈ దినము మీ వర్తమానం చేత మీ ప్రజలతో మాట్లాడటానికి మంచి అవకాశం ఇచ్చినందుకే స్తోత్రములు. ఈ వర్తమానాల కొరకు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఎంతమంది వర్తమానం వింటున్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి, స్థిరపరచండి. వాక్యము వినగల చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వాక్యమునందు ఆసక్తి కలిగించును ఆయన. మాట్లాడుచున్నవాడు వట్టివాడు కనుక మీరు మాట్లాడి మహిమ పొందమని మనం చేస్తున్నాం. ప్రతి సమయంలో ప్రతి స్థలములో ప్రభువా, మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. నీ సన్నిధి తోడుగా ఉంచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. పరమగీతము జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. BC 973 నుండి 933 సంవత్సరాల మధ్యకాలంలో అతడు ఇశ్రాయేలును 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 40 సంవత్సరాల్లో ఆయన ప్రారంభ దినాలలో ఈ యొక్క పుస్తకాన్ని వ్రాశాడు. పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాసిన 39 మంది గ్రంథకర్తలలో వ్యక్తులలో సొలొమోను ఒకడు. గ్రంథకర్త మాత్రం దేవుడే. దేవుడే ఆ భక్తుల చేత తన ఆత్మ చేత ఈ గ్రంథాన్ని వ్రాయించాడు. పరమగీతంలో 8 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాలకు మూలవాక్యం ప్రేమ. ప్రేమ అనే మాట 17 సార్లు వ్రాయబడింది. పరమగీతంలో సహోదరి, ఆ తర్వాత ప్రియురాలు, ఉద్యానవనము, పర్వతములు, వృక్షములు, యెరూషలేము కుమార్తెలు, ప్రియుడు, ఈ పదాలన్నీ చాలా ప్రాముఖ్యమైనవిగా కనపడతా ఉన్నాయి. సహోదరి అనే మాట, ప్రాణేశ్వరి అనే మాట 8 సార్లు ఉంది. ఆ తర్వాత ప్రేమ అనే మాట 17 సార్లు రాయబడింది. పర్వతములు అనే పదాలు 8 సార్లు ఉన్నవి. ఉద్యానం అనే పదము 6 సార్లు ఉన్నది. వృక్షములు అనేటువంటి పదము 16 సార్లు ఉన్నది. యెరూషలేము కుమార్తెలు అనే పదము 6 సార్లు ఉన్నది. ప్రియురాలు అనే పదము 8 సార్లు ఉన్నది. ఇందులో ముఖ్యంగా 3 వ్యక్తులు ఉన్నారు. ఒకటి ప్రియుడు అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. రెండవది ప్రియురాలు అంటే సంఘమునకు సాదృశ్యం. మూడవది యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యం. ఇప్పుడు యెరూషలేము కుమార్తెలతో ప్రియురాలు మాట్లాడుతూ ఉంది. వీళ్ళిద్దరు సంభాషణ. ఈ పుస్తకంలో ఎక్కువగా యేసుక్రీస్తును గూర్చి ప్రపంచానికి తెలియపరిచేటువంటి వ్యక్తిగా ప్రియురాలు కనపడతా ఉంది. సంఘాన్ని ఘనపరుస్తున్నటువంటి వ్యక్తిగా ప్రియుడు కనపడుతున్నాడు. అంటే ప్రభు సంఘమును ఘనపరిచాడు. సంఘము ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ప్రకటించాలి, ప్రభువుని ప్రజలకి తెలియపరచాలి ప్రభువుని గురించి. కనుక ఈ పుస్తకంలో చాలా శ్రేష్టమైనటువంటి అనుభవాలు కనబడతా ఉన్నాయి. ఎన్గేది అనే పదము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువుకి 252 బిరుదులు ఉన్నాయి బైబిల్లో. అన్ని బిరుదులు ఉన్నవాడు ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కడే.
యేసుక్రీస్తుకు బిరుదులు ఉన్నాయి. అందులో ఎన్గేది అనేది ఒక టైటిల్. యేసుక్రీస్తు ఎన్గేదికి పోలుస్తోంది షులమ్మితి. షులమ్మితి అంటే ప్రియురాలే, షునేము పట్టణమునకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి షులమ్మితి అని పిలువబడింది. ఈమె ప్రియుడి గురించి వివరణ చేస్తూ నా ప్రియుడు ఎన్గేదిలాగా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంది. ఇందులో 3 సెక్షన్లు ఉన్నాయి. ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పోగుత్తులు. ఎన్గేది అంటే క్రీస్తు వారికి సాదృశ్యం, ద్రాక్షావనం అంటే సంఘమునకు సాదృశ్యం. అంటే క్రీస్తు సంఘములో ఉన్నాడు, సంఘము క్రీస్తులో ఉండాలి. అప్పుడు క్రీస్తు కర్పూర వృక్షమునకు పోల్చబడ్డాడు. అక్కడ కర్పూరపు పూగుత్తులతో సమానుడు. సో మనం గమనిస్తే ఎన్గేది అనే పదానికి అర్థం ఏంటంటే మేకపిల్ల ఊట అని అర్థం. అంటే యేసుక్రీస్తు ఊటకి పోల్చబడ్డాడు. ఊటలు చాలా రకాలుగా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని గమనిస్తే మన బాడీలో 9 ఊటలు పెట్టాడు దేవుడు. అలాగే ప్రపంచంలో ఊటలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తునందు చాలా ఊటలు ఉన్నాయి. యేసు ప్రభు జీవజలముల ఊట అని యోహాను సువార్తలో చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపుల నుండి జీవజల నదులు ప్రవహించునని చెప్పాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు, నేనిచ్చి నీళ్లు తాగువాడికి అతని కడుపుల నుండి ఊరేడు జీవజలముల ఊట అని ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు జీవజలముల ఊట, ఇది మొదటి అంశం. ఎన్గేదిలో ఊట ఉన్నది, యేసుక్రీస్తులో జీవజలముల ఊట ఉన్నది. జీవజలము, జీవజల నదులు, జీవాహారము, జీవవృక్షము, జీవగ్రంథము, జీవాత్మ, జీవజలము, ఇవన్నీ జ అనే అక్షరం మీద వచ్చే పదాలన్నీ యేసుక్రీస్తుకు పోల్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినవి. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు జీవజలముల ఊట, ఆయనకి ఊట అని ఒక పేరు నామకరణం చేసి పిలుస్తూ ఉంది. నా ప్రియుడు నాకు ఎలాగున్నాడంటే ఊటగా ఉన్నాడు. ఈ రోజున చాలామందికి యేసు ప్రభు అంటే ఆటగా ఉంది. ప్రభు అంటే క్రైస్తవుల దేవుళ్ళు అనుకుంటున్నారు, ప్రభు అంటే అమెరికా వాళ్ళ దేవుడు అనుకుంటున్నారు. అలాంటి పదాలు తప్పు, అవి కరెక్ట్ కాదు. దేవుడు అందరికీ దేవుడు. దేవుడు పరమ నుండి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన జీవజలముల ఊట. వాక్యాన్ని గమనిస్తే ఒకప్పుడు అబ్రహాము ఇంటి నుండి వెళ్ళగొట్టబడినటువంటి హాగరు ఎడారిలో ఏడుస్తూ ఉన్నప్పుడు, ఇష్మాయేలు దాహము చేత ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె మొర విని దేవుడు ఒక దూతను పంపిస్తే ఆ దూత ఒక ఊట ఎడారిలో తెరిచినప్పుడు ఆ నీళ్లు తాగి ఇష్మాయేలు ఆమెది తల్లి ఇద్దరు కలిసి ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. దేవుడు మొరపెట్టినప్పుడు దాహము తీరుస్తాడు. అందుకని మొరపెట్టిన వాని ఊట. దేవుని వాక్యంలో సంసోను గాడిద దవడెముకతో 1000 మందిని చంపాడు. దాహమేస్తూ ఉంది, మరణావస్థలో ఉన్నాడు, ప్రార్థన చేశాడు. లేహి అనే ఒక దవడ కొండ దగ్గర ఒక గోతిని దేవుడు చీల్చాడు. అందులో నుంచి ఊట వచ్చింది. ఆ ఊట తాగి సంసోను దానికి ఎన్హక్కోరే అని పేరు పెట్టాడు. ఎన్హక్కోరే అంటే మొరపెట్టిన వాని ఊట అని అర్థం. హాగర్ కోసం ఒకటి తెరిచాడు, సంసోను కోసం తెరవబడిన ఊట. 22 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక బండలో నుంచి నీళ్లు రప్పించాడు ఆయన. బండలో నుంచి నీళ్లు రావడం అనేది ప్రపంచంలో ఎవడు చేయలేడు ఆ పని. యేసుక్రీస్తే బండ, ఆ ఊట, ఆ నదుల యొక్క ప్రవాహము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. కనుక ఎన్గేదిలో జీవజలముల ఊట ఉన్నది. ఎన్గేదిలో 7 అనుభవాలు ఉన్నాయి. అవి యేసుక్రీస్తులో ఉన్న 7 అనుభవాలకు సాదృశ్యం. మొదటి అంశము జీవజలముల ఊట. ఎన్గేదిలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తులో ఊట ఉన్నది. ఆ ఊట ప్రతివాని జీవితానికి అవసరం. దాహము తీర్చేటువంటి ఊట అంటే పాపదాహం తీరుస్తాడు, తృప్తి లేని జీవితానికి తృప్తి కలుగు చేస్తాడు, శాంతి లేని జీవితానికి శాంతి కలుగు చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించిన కీర్తనలో దావీదు రాస్తాడు. ఈ నీటిలో శాంతి ఉన్నది, ఈ నీటిలో మరి సంతోషం ఉన్నది, ఈ నీటిలో ప్రశాంతత ఉన్నది. ఈ నీరు జీవింపచేసేటువంటి నీరు, జీవజలముల ఊట, శుద్ధ జలము, ఆనంద జలము, శాంతికరమైన జలము, జీవజలము. అట్లా జలాల్లో 7 రకాల జలాలు. ప్రవహించుచున్న జలము, ఉబుకుచున్న జలము, సింహాసనం క్రింద నుండి ప్రవహించుచున్న జలము, పరసంబంధమైన జలము. భూమిలో చాలా జలాలు ఉన్నవి, అవి తాగితే మళ్ళీ దప్పికవుతూ ఉంటాయి.
భూమిలో చాలా రకాల నీళ్లు ఉన్నాయి. చప్ప నీళ్ళు ఉన్నాయి, ఉప్పు నీళ్ళు ఉన్నాయి, చెవిటి నీళ్ళు ఉన్నాయి, చేదు నీళ్ళు ఉన్నాయి, బురద నీళ్ళు ఉన్నాయి, మట్టి నీళ్ళు ఉన్నాయి, పనికిరానటువంటి నీళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి మానవునికి సాదృశ్యం. కనుక ఎన్గేది అనేటువంటిది మేకపిల్ల ఊట. దేవుని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథంలోకి మనం వచ్చినప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో 23 అధ్యాయం చివరిలోను 24 అధ్యాయము స్టార్టింగ్ ప్రారంభంలోనూ ఎన్గేది అనే మాట కనపడతా ఉంది. తర్వాత దావీదు కొండ మేకలకు ఉనికి పొట్టి అయిన శిలాపర్వతములు గల ఎన్గేది అరణ్యమునకు వచ్చెను అని దావీదుని గురించి మనము చూస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథములో 23వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు 29వ వచనం, తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. 24 అధ్యాయాలు కూడా కంప్లీట్గా 22 అధ్యాయాలు ఉన్నాయి. కంప్లీట్గా ఎన్గేదిని గురించి 24 అధ్యాయం కంప్లీట్గా రాయబడింది. నేను చెప్పే అంశాలన్నీ ఇందులో ఉంటాయి, మీరు తర్వాత వాటిని ధ్యానం చేయొచ్చు. సౌలు కూడా ఫిలిష్తీయులు తరుముట మాని దావీదు ఎన్గేదిలో ఉన్నాడని తెలిసి సౌలు దావీదును చంపడానికి ఎన్గేదికి వస్తాడు. ఎన్గేదికి వచ్చినప్పుడు 24 అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంది. మార్గమునున్న గొర్రెల తోటలకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనపడెను. అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిది గనుక దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో నీవు అతనికి చేయవచ్చునని ఈ రకంగా సంభాషణ జరిగింది. ఈ మీరు వాక్యాన్ని గమనించాలి. చూడండి, సౌలు దావీదు ఏ గుహలో అయితే ఉన్నాడో సౌలు కూడా అదే గుహలోకి వచ్చాడు. శంఖానివర్తి కొరకు గుహలోనికి అంటే విశ్రాంతి తీసుకునేటువంటి గుహ. అంటే ఎన్గేదిలో అరణ్యం ఉన్నది, ఎన్గేదిలో పట్టణం ఉన్నది, ఎన్గేదిలో పెద్ద పెద్ద తోటలున్నవి, ఎన్గేదిలో కొండలు శిలాపర్వతాలు ఉన్నవి, ఎన్గేదిలో మంచి గుహలు ఉన్నవి. అంతేకాకుండా ఎన్గేదిలో బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నవి. ఆ వృక్షాలు ఉండటం వలన ఎన్గేదిలోకి రాగానే ఎయిర్ కండిషన్ రూములో ఉంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంటుంది అక్కడ. అందుకనే పశువులు కాసే కాపరులు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. దావీదు అక్కడ విశ్రాంతి కోసం ఆ గుహలోకి వెళ్ళాడు. దావీదు గుహలో ఉన్నాడని సౌలుకి తెలియదు, సౌలు కూడా ఈ గుహలోకి వస్తాడని దావీదుకి తెలియదు. కానీ ఇద్దరు ఒకే గుహలో కలుసుకోవడం ఇక్కడ సందర్భం కనపడతా ఉంది. దీన్ని బట్టి మనం గమనిస్తే ఎంత గొప్ప వ్యక్తికైనా విశ్రాంతి కావాలి. ఎన్గేదిలో విశ్రాంతి ఉన్నది, అది రెండో మాట. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తునందు మనకు విశ్రాంతి ఉంది, శాంతి ఉన్నది, సమాధానం ఉంది, నెమ్మది ఉన్నది. దేవుని వాక్యం గమనిస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో రాస్తూ 28-29 వచ్చిన అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతు. విశ్రాంతిని గురించి ఆదికాండం 2వ అధ్యాయంలో రాశాడు, 1వ అధ్యాయంలో రాశాడు. 6 దినములు సృష్టి చేసి 7వ దిన విశ్రాంతి తీసుకున్నాడు. 6వ దినం మన మానవుని నిర్మించాడు, 7వ దిన విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి దినం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే ధర్మశాస్త్రం రాకముందే ధర్మశాస్త్రమునకు విశ్రాంతికి 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ధర్మశాస్త్రం రాకముందే విశ్రాంతి దినమును నియమించాడు దేవుడు. ధర్మశాస్త్రం వచ్చిన తరువాత అది ఒక ఆజ్ఞగా, ఒక కట్టడగా మనిషికి ఏర్పాటు చేశాడు. విశ్రాంతి అనేటువంటిది విశ్రాంతి దినములు లేదని మత్తయి సువార్తలో స్పష్టంగా చెప్పాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిద్దును. అంటే ఒక రకంగా మనం ఆలోచన చేస్తే శనివారంలోకి వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి అని ప్రభు చెప్పలా. నా యొద్దకు రా, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకంటే అక్కడ విశ్రాంతి దినాన్ని నిర్ణయించింది నేనే, మానవ జీవితానికి విశ్రాంతినిచ్చేది నేనే. అందుకనే ఈ ఎన్గేదిలో విశ్రాంతి ఉన్నది. ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నవి. ప్రపంచంలో ఉన్న 7 ఖండాలకు కావాల్సినంత విశ్రాంతి ఎన్గేదిలో యేసుక్రీస్తులో ఉన్నది. మతములో విశ్రాంతి లేదు, కులములో విశ్రాంతి లేదు, ఆచారాల్లో విశ్రాంతి లేదు, అధికారములో విశ్రాంతి లేదు, పదవిలో విశ్రాంతి లేదు, సంపాదనలో విశ్రాంతి ఉండదు, వెండి బంగారంలో విశ్రాంతినివ్వు, నదుల్లో మునిగితే సముద్రాల్లో మునిగితే విశ్రాంతి రాదు, మట్టిపోద్ది. యేసుక్రీస్తులోకి వస్తే విశ్రాంతి ఉంటుంది. యేసుక్రీస్తు మతకర్త కాదండి, రక్షణకర్త. ఈ రోజున మతకర్త, క్రైస్తవ మతకర్త యేసుక్రీస్తు అని భారతీయులు మతం అనే తోక తగిలిచ్చారు. ఆయనకు మతం అనేది లేదండి.
బైబిల్ కూడా మత గ్రంథం కాదు, క్రైస్తవ మతం అని తోక తగిలిచ్చారు క్రైస్తవులకి. క్రైస్తవ మతం అని బైబిల్ ఎక్కడా లేదు. మతం అనేది మానవ కల్పితమైంది. బైబిల్ మత గ్రంథం కాదు. మత గ్రంథాలు ఉన్నాయి, మతకర్తలు ఉన్నారు, బట్ బైబిల్ మత గ్రంథము కాదు. యేసుక్రీస్తు మతకర్త కాడు. యేసుక్రీస్తు సృష్టికర్త, విశ్రాంతినిచ్చేవాడు, శాంతినిచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు. ఇక్కడ ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. దావీదుకు విశ్రాంతి కావాలి, సౌలుకు విశ్రాంతి కావాలి. ఇక్కడ గొప్ప మర్మం ఏంటంటే నీతిమంతులకు విశ్రాంతి యేసుక్రీస్తులోనే ఉన్నది, పాపికి కూడా విశ్రాంతి యేసుక్రీస్తులో ఉంది. దావీదు నీతిమంతుడు వానికి సాదృశ్యము, సౌలు పాపి అయిన మానవునికి సాదృశ్యం. ఎందుకంటే సౌలు చాలా అసూయ కలిగిన వాడు. ఇక్కడ మరి ఈ విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. కనుక రెండు విషయాలు, ఎన్గేజ్లో విశ్రాంతి ఉన్నది. మూడో పాయింట్ చెప్తున్నాను, ఎన్గేజ్లో శత్రువుని ప్రేమించే అనుభవం ఉంది. చూడండి, సౌలుని చంపటానికి దావీదుకు అవకాశం వచ్చినప్పటికీ దావీదు సౌలుని చంపకుండా సౌలుని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమ చంపదు, బ్రతికిస్తుంది. ప్రేమ ప్రాణం తీయదు, ప్రాణం పోస్తుంది. ప్రేమ నష్టపరచదు, లాభాన్ని ఇస్తుంది. ప్రేమ కష్టపెట్టదు, విశ్రాంతినిస్తుంది. లోకములో మనుషుల ప్రేమ నష్టపరుస్తుంది, మనుషుల ప్రేమ మోసం చేస్తుంది, మనుషుల ప్రేమ హత్య చేస్తుంది, మనుషుల ప్రేమ నష్టపరుస్తుంది, మనుషుని ప్రేమ ప్రాణం తీస్తుంది. క్రీస్తు ప్రేమించి ప్రపంచానికి ప్రాణం పెట్టాడు, అది క్రీస్తు ప్రేమ. ఇక్కడ శత్రువుని ప్రేమించేటువంటి గొప్ప లక్షణము ఎన్గేజ్లో కనబడతా ఉంది. యేసుక్రీస్తు తన్ను 30 వెండి నాణాలకు అమ్ముకుంటున్న సంగతి తెలుసు కూడా శత్రువు అయినటువంటి ఆ ఇస్కరియోతు యూద పాదాలు కడిగాడు ఆయన. కనుక పాదపరిచయం చేశాడు, శత్రువుల పాదాలు కూడా కడిగాడు ఆయన. ఒక పాటలకు వచ్చిన ఉంది, ముదమున్న శిష్యుల పాదముల్ కడిగి కడిగి వారి కొక పాఠము నేర్పిన వేసల హృదయముల్ పూర్తిగా మార్చి దాస్యపు శృంఖముల్ తెంచిన దేవా నా గానం నా జానం నీ కొరకే దేవా. కనుక ఎన్గేజ్లో శత్రువును ప్రేమించేటువంటి లక్షణం ఉంది. మనము కూడా ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ లేనివాడు వ్యర్థుడని అపొస్తలుడు పౌలు కొరింథీ పత్రిక చెప్పాడు. ఎవడైనా ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపింపబడునుగా కానీ ప్రభువు చెప్పాడు. కనుక రెండు విషయాలు ఉన్నాయి, ప్రేమ, శత్రువుని ప్రేమించాను. ఎన్గేజ్లో మూడో పాయింట్ చెప్తున్నాను. ఎన్గేజ్లో దేవుని వాక్యమును గమనిస్తే సహోదర ప్రేమ ఉంది. సహోదర ప్రేమ అంటే ఐక్యత. ఎన్గేజ్లో ఐక్యత ఉన్నది. దావీదంటే సౌలుకి పడదు, సౌలుకు అసూయ ఎక్కువ, చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బట్ దావీదైతే సౌలు పట్ల ప్రేమ కలిగి జీవించాడు, సహోదర ప్రేమ చూపించాడు, తోటి మనిషిగా ప్రేమను పంచాడు. మరి దావీదు మహారాజు. దేవుని వాక్యాన్ని గమనిస్తే ఎన్గేజ్లో యేసుక్రీస్తునందు మనకి గొప్ప ఆనందం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. కనుక ఎన్గేజ్లో సహోదర ప్రేమ ఉన్నది. తర్వాత ఎన్గేజ్లో ఐక్యత ఉన్నది. ఐక్యత అంటే వాళ్ళిద్దరి మధ్య ఐక్యత లేకపోయినా సౌలుతో కలిసిమెలిసి బ్రతకాలన్నటువంటి ఆశ దావీదులో ఉన్నది. కానీ సౌలుకి అది నచ్చట్లేదు. కానీ దావీదులో ఐక్యత ఉన్నది. చూడండి, దావీదు యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ కలిసిమెలిసి జీవించాడని సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కలిసిమెలిసి ఉండే అలవాటు చాలామందికి లేదు. మరి రాజులు చాలామంది ఉన్నారు, కానీ దావీదు లాంటి లక్షణాలు కలిగినటువంటి రాజు దావీదు ఒక్కడే. అలాంటి వాడు లేడు ప్రపంచంలో. దేవుని వాక్యమును గమనిస్తే ఐక్యత అనేటువంటిది చాలా అవసరం. 133వ కీర్తన రాసిన వ్యక్తి దావీదే. దావీదులో ఐక్యత ఉన్నది. ఆ ఐక్యతని మనము కూడా పంచుకోవాలి. మనము కూడా ఫీలింగ్ లేకుండా, డిఫరెంట్ లేకుండా, స్వార్థం లేకుండా, తేడా లేకుండా ఐక్యతను చూపించాలి. ఇంట్లో ఐక్యత, ఒంట్లో ఐక్యత, సంఘాల్లో ఐక్యత, సహోదరుల ఐక్యత, సేవకుల ఐక్యత చాలా అవసరం, చాలా అవసరం. కనుక ఐక్యత కలిగినటువంటిది ఎన్గేజ్. తర్వాత నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి 5వ మాట ఏంటంటే ఎన్గేజ్లో నీతి ఉన్నది. నీతి, నీతి అంటే దేవుని వాక్యములో రాజనీతి ఉన్నది. సౌలు ఆ విషయం తెలుస్తాడు. దావీదు సౌలు యొక్క కత్తిని, ఆ నీళ్ల బుడ్డిని తీసుకొని లోపల ఉన్నటువంటి సైనికులంతా బయటికి వెళ్ళిపోతారు మెల్లగా.
ఇంత జరుగుతున్న సౌలుకి మెలకు రాలా, మంచి బాగా అలసిపోయాడు, నిద్రావస్థలో ఉన్నాడు. సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు కొన్ని నిద్రపోయాడు. స్వరము విని మెలుకున్నాడు సౌలు. ఎవరది? దావీదు స్వరంలాగుంది. నాయనా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు సౌలు ఒప్పుకుంటున్నాడు, నాయనా నాకంటే నీవే నీతిమంతుడు, ఎందుకంటే నేను నీకు అపకారం చేయ తలపెట్టినప్పటికీ నీవు నాకు ఉపకారం చేశావు. నేను నిన్ను చంపాలనుకుంటున్నప్పటికీ నీవు నన్ను బ్రతికించావు. నాకంటే నీవే నీతిమంతుడు. ప్రపంచంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పౌలు రోమా సంఘానికి రాశాడు. అయితే నీతిమంతుడు యేసుక్రీస్తు ఒక్కడే. ప్రపంచంలో స్వయంగా నీతి కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు చూడండి, పాపములో జన్మించిన ప్రతివాడు పాపే, నీతిమంతుడు కాడు. అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడదు. దేవుని నమ్మిన ప్రతివాడు నీతిమంతుడు అవుతాడు. ధర్మశాస్త్రం రాకముందే నీతి ఉన్నది, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నీతి ఉన్నది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతి ఉన్నది. సున్నతి వలన నీతిమంతుడు. కానీ యేసుక్రీస్తు చనిపోయి సున్నతిని రద్దు చేసి బాప్తిసాన్ని తీసుకొచ్చి పెట్టాడు. బాప్తిసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంది. యేసుక్రీస్తు నీతిమంతుడు కనుక మనము నీతిమంతులముగా జీవించాలని దీన్ని బట్టి చూస్తూ ఉంది. బాప్తిసం తీసుకోవటమే నీతి. అందుకని నీతి యావత్తులాగా నెరవేర్చుట మనకు తగినదని యోహాను నివారింప చూచినప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకునే సందర్భంలో యోహానుతో ఆ మాట చెప్పాడు. కనుక ఇందులో నీతి ఉన్నది. తర్వాత మనం గమనిస్తే ఆరవదిగా ఎంగేజ్లో ఉన్నటువంటి ఆరోది ఏంటంటే ఉపకారం అన్నది. నీవు నాకు ఉపకారము చేసితివి అంటాడు సౌలు. నేను నీకు అపకారం చేయాలనుకున్నాను, నీవు నాకు ఉపకారం చేశావు. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కనుక ఉపకారం అనేటువంటిది ఎంగేదులో కనపడతా ఉంది. యేసుక్రీస్తులో ఉపకారం అన్నది. ఉపకారము 5 అక్షరాలు. ఉ అంటే ఉన్నవాడు, క అంటే కరుణామయుడు, ప అంటే పరిశుద్ధుడు, ర అంటే రక్షకుడు, ము అంటే మృత్యుంజయుడు. ఉపకారం అనే పదానికి అర్థం అలా ఉందన్నమాట. కనుక యేసుక్రీస్తులో ఉన్న ఉపకారం చాలా గొప్పది. ప్రాణత్యాగం చేశాడు, పాప పరిహారం చేశాడు, పాపిని క్షమించాడు, పాపికి రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు, ప్రపంచము నుంచి వేరు చేశాడు, తన శరీరమును తన రక్తమును ఆహారముగా ఇచ్చాడు, పునాదులు గల పట్టణానికి వారసులుగా చేశాడు, పరిశుద్ధుల పునరుద్ధానమును పాలిభాగస్తులు చేశాడు. ఇంతకంటే ఉపకారం ప్రపంచంలో ఇంకెవడు చేయగలడు? ఎవరైనా డబ్బులు ఇవ్వగలడు కానీ పాపక్షమాపణ ఎవడివ్వలేడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే యేసుక్రీస్తునందు మనకి ఉపకారము. అందుకే 103వ కీర్తనలో దావీదు రాస్తాడు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకమని చెప్పేసి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తులో ఉన్న ఉపకారాన్ని మనం అనుభవించాం. మనకు ఉపకారం చేశాడు ఆయన, మనం కూడా ఉపకారం చేయాలి. ఎంగేదిలో ఉపకారం ఉన్నది. దేవుని వాక్యాన్ని గమనిస్తే 6 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 7వ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో అక్కడ ఎంగేదిని గురించి రాశాడు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో అక్కడ ఎంగేది మొదలుకొని ఎనాగ్లాయిము పట్టణము వరకు చేపల పట్టువారు దానికి ఇరువైపులా ఉండిరని ఎంగేది అనే పట్టణం గురించి అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 47 అధ్యాయంలో స్పష్టంగా రాశారు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఎంగేదిలో ఆ మాట ఎందుకు వచ్చిందంటే, సింహాసనం కింద నుంచి ప్రవహించినటువంటి నీరు అలాగ ప్రవహించి అరణ్యమును దాటి అరాబా సముద్రంలో కలిసినవి. ఈ నీరు వచ్చుట వలన ఆ నీరు మంచిది ఆయన అని రాస్తాడు. అద్భుతమైనటువంటి మాట. పరసంబంధమైన నీరు వచ్చిన తర్వాత భూ సంబంధమైన నీరు బాగుపడింది. అంటే ప్రభు వచ్చి పాపికి స్వస్థత, రక్షణ, శుద్ధీకరణ కలిగొచ్చేశాడు. శుద్ధి యేసుక్రీస్తు రక్తములో శుద్ధి ఉన్నది, వాక్యములో శుద్ధి ఉన్నది, ఆత్మచేత శుద్ధి చేస్తాడు ఆయన. ఆచారాలు మనిషిని శుద్ధి చేయవు. సముద్రాల నదులు మునిగితే మట్టి పోద్ది కానీ పాపం పోదు. యేసుక్రీస్తు రక్తము శుద్ధి. ఇక్కడ జీవజలము పరలోకము నుండి, సింహాసనము క్రింద నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ జలమును యెహెజ్కేలు చూపించాడు. అయితే ఇక్కడ గొప్ప అనుభవం ఏంటంటే 4 స్టెప్పులుగా చూపించాడు. చీలమండలము, ఆ తర్వాత మోకాళ్ళు, ఆ తర్వాత నడుము లోతు, ఆ తర్వాత ఈదలేనంత లోతు. అంటే 4 స్టెప్పులు. అంటే పాత నిబంధన 4000 సంవత్సరాలు. ఆదాము మొదలుకొని నోవాహు 1000 సంవత్సరాలు, నోవాహు మొదలుకొని మోషే వరకు 1000 సంవత్సరాలు, మోషే మొదలుకొని దావీదు వరకు 1000 సంవత్సరాలు, దావీదు మొదలుకొని క్రీస్తు వారి వరకు 1000 సంవత్సరాలు,
4000 సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం ఈదలేనంత అనుభవం అనమాట. ఎంతైనా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న 7 ఖండాల్ని కూడా అద్భుతమైనటువంటి ఆత్మ ప్రవాహంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. అది హెజ్కేలుకు చూపించాడు. అయితే ఆ నీరు వచ్చినందువలన, ఈ నీరు వచ్చినందు ఆ నీరు మంచిదాయను. ఆ నీరు అంటే సముద్రపు నీరు, లోకానికి సాదృశ్యం. సముద్రం లోకానికి సాదృశ్యం, నీరు మనుషులకు సాదృశ్యం. అయితే ఆ నీరు అంటే జీవ జలం అన్నమాట, యేసుక్రీస్తు అన్నమాట. కనుక ప్రియులారా, ప్రభు వచ్చిన తర్వాత ప్రపంచమే బాగుపడింది. కానీ ఒక బ్రహ్మాండమైన మాట రాస్తాడు. ఆ సముద్రములో ఉన్న ఊబి స్థలములు, బురద స్థలములు బాగు కాక ఉండెను. బురద, ఊబి మతస్థులకు సాదృశ్యం, స్వార్థపరులకు సాదృశ్యం, అన్యజనులకు సాదృశ్యం. ఆ బురదలాగా ఉంటారు వాళ్ళు, ఊబిలాగా ఉంటారు వాళ్ళు. మార్పు చెందరు కానీ వాళ్ళకి దేవుని వాక్యం అంటే పడదు, దేవుడు అంటే పడదు. అందుకని ఈ రోజున భయంకరమైన దుర్మార్గపు పనులు చేస్తూ నిజాన్ని తెలియకుండా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఊబి లాంటి వాళ్ళు, బురద లాంటి వాళ్ళు. కనుక దేవుడు అలాగ చేశాడు. కానీ అక్కడ ఎంగేది పట్టణం అనేది ఒకటి ఉందన్నమాట. ఎంగేది పట్టణం మొదలుకొని ఎనెగ్లాయిము వరకు అక్కడ ఉన్న రహస్యం ఏంటంటే చేపలు పట్టువారు ఇరువైపులా ఉండిరని రాస్తాడు. అంటే ఎంగేదిలో చేపలు పట్టే అనుభవం ఉందన్నమాట. యేసు ప్రభు అందుకనే పేతురు దగ్గరికి వచ్చి మత్తయి సువార్తలో చెప్తాడు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని చెప్పాడు. మనుషులను పట్టే జాలరులుగా దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడనమాట. కనుక ప్రభునందు ప్రియులారా, ఎంగేది అనేది చాలా అద్భుతమైనది. యేసుక్రీస్తులో చాలా అనుభవాలు ఉన్నవి. మరి వర్ణనాతీతమైనటువంటి అనుభవాలు పరమగీతాల్లో రాశాడు. కాబట్టి సొలొమోను రాసిన ఈ గ్రంథాన్ని మనం చదువుదాం. బాగా చదివి అందులో ఉన్నటువంటి మర్మాలన్నిటిని కూడా తెలుసుకుంటూ చివరి దినాల్లో ఉన్నాం. కాబట్టి ఎంగేది లాంటి అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ప్రాణదానం చేసి రక్షణ భాగ్యం ఇచ్చాడు, పరలోకాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, మనకు నీతినిచ్చాడు, మనకు స్వాతంత్ర్యతనిచ్చాడు, మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. వాటితో మనం జీవిస్తూ యేసు ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడాలి. చూడండి ప్రియులారా, స్వస్థత ఉన్నది, రక్షణ ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, అభిషేకం ఉన్నది, జీవజలం ఉన్నది, జీవాహారం ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది. యేసుక్రీస్తులో ఉన్నవి లోకములో లేవు. లోకము యేసుక్రీస్తులో ఉండదు. లోకానికి క్రీస్తుకు సంబంధం లేదు. ప్రపంచ రాజ్యాలన్నీ పతనమైపోతాయి. కాబట్టి అందుకే ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించాడు, అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి వారసులు కావాలని సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. కనుక ప్రభునందు ప్రియులరా, మీరు వాక్యాన్ని గ్రహించండి, ఎంగేదిలోకి రండి, క్రీస్తులోనికి రండి, నిత్య జీవాన్ని పొందండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయామయుడు అయిన తండ్రి, మా రక్షణకర్తవగు దేవ, ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా రాజు అయిన తండ్రి, మీకు స్తోత్రములు నాయన. కృప దయచేయండి, బలపరచండి తండ్రి. ఎంగేదిలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలు, తక్కువ సమయంలో ఎక్కువ అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీవు తక్కువ కాలం సువార్త చేశావు. ప్రపంచానికి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సరిపోయినంత కంటే కూడా ఇంకా ఎక్కువ అనుభవాన్ని ప్రపంచానికి మీరు ఇచ్చారు. అది గ్రహించుకొని, వాక్యమును ధ్యానించి గ్రహించి, నిత్య సత్యాన్ని తెలుసుకొని, క్రీస్తే దేవుడని రక్షకుడని ప్రపంచము గుర్తించి గ్రహించి రక్షణ పొందుటకు సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచమని మా ప్రాణనాథుడు రక్షకుడు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపండి. ఎందరు వర్తమానం వింటున్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అభిషేకము సదాకాలము మరి స్పాన్సర్ చేసిన బిడ్డలకును, వర్తమానం వింటున్న బిడ్డలకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి వారము ఈ వర్తమానాలు వస్తూ ఉంటాయి. వాటిని మీరు విని మేలు పొందాలని ప్రభు పెట్టి తెలియజేస్తున్నాం. ప్రభు దీవించునుగాక. ఆమెన్.